నమస్తే. ఇప్పట్లో అందరికీ ఉంటున్న ప్రాబ్లం కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని వైరస్ ప్రాబ్లం పోయినా కూడా ఎప్పుడు అందరికీ వస్తున్నది ఏంటంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవి సహజంగా అందరికీ వస్తూనే ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈజీగా మనం పోగొట్టుకోవడానికి మన సిద్ధ పురుషుడు నాకు చెప్పిన ఒక టిప్స్ అన్నమాట. ఇదేంటంటే దీనికి కావాల్సిన వస్తువులు పెప్పరు, జీరా, హనీ, ఈ మూడే. పెప్పర్లో ఏ వైటమిన్స్ అయితే ఉన్నాయంటే ఏ ఉంది, B6 ఉంది, C ఉంది, K ఉంది, ఇంకా పొటాషియం ఉంది, మినరల్స్లో కాపర్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా జీరాలో చూస్తే ఏ ఉంది, B1, B2, B3, B5, B6, C, వైటమిన్ K ఉంది. దీనిలో మినరల్స్లో మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, పొటాషియం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న వస్తువులు అనమాట. ఇంకా హనీలో చూస్తే ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. హనీలో చూస్తే B6 ఉంది, థయామిన్ ఉంది, నియాసిన్ ఉంది, రిబోఫ్లావిన్ ఉంది, ప్యాంటోథెనిక్ యాసిడ్ ఉంది, అమైనో యాసిడ్ ఉంది, కాపర్ ఉంది, ఇంకా ఐరన్ ఉంది, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ హనీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఎలా కలిస్తే మనకి కోల్డ్, కాఫ్, ఫీవరు, వైరస్ వీటిలో నుంచి మనం ఎలా బయటకు వస్తామో అన్నది ఒక కాంబినేషన్ అనమాట. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ. పెప్పర్ ఒక 100 గ్రామ్స్ అనుకోండి, జీరా ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. జీరాని బాగా నీళ్ళలో వేసి కడిగేసేసి లోపల ఫ్యాన్ కింద గాల్లో ఆరబెట్టేసుకోండి, ఒక క్లాత్ మీద పోసి. అది డ్రై అయిపోయి అలా విరిచారంటే విరిగిపోయేంతలాగా డ్రై అయిపోవాలి. తడితనం దానిలో ఉండకూడదు. జీరా పని అయిపోయింది. ఇంకా పెప్పర్ మాత్రం ఏం చేయాలి అంటే ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు 1 లీటరో 2 లీటరో మనం వేసుకున్న దాన్ని బట్టి ఆవు పాలు తెచ్చుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ఆవు పాలు పోసి మరిగించండి. అది మరిగించడానికి ముందే ఏం చేస్తారంటే దానిపైన ఒక తెల్ల గుడ్డ వేసి ఆ గుడ్డ పైన ఈ పెప్పర్ వేసేయండి. 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ సేమ్ క్వాంటిటీ తీసుకోమన్నాను కదా, అది వేసేయండి. వేసేసి దానిపైన మూత పెట్టేయండి. ఒక ప్లేట్ని మూత పెట్టేస్తే పాలు సిమ్లో పెట్టి మరుగుతూ ఉంటుంది, పైకి రాదు కదా. వెడల్పాటి గిన్నె అయితే ఆ పాలు మరుగుతూ ఆ పైకి వస్తున్న ఆవిరి ఏమవుతుందంటే ఆ పెప్పర్ మీద పడి దానిపైన ఉన్న టాక్సిన్ ఒకటి ఉంటుందట, దాన్ని రిమూవ్ చేస్తుందట. అది అలా రిమూవ్ అయిన తర్వాత ఇదేమవుతుంది, పాలు ఇంకా మరిగిపోతుంది, మనకి తెలిసిపోతుంది అనమాట. పాలు మరిగిపోతుంది బాగానే. దానికేం టైం ఏం లేదు, ఒక అరగంట, ఒక పావు గంట అలా పెట్టుకోవచ్చు. పెట్టుకొని బాగా మరిగిపోయింది, తగ్గిపోయింది పాలు అనగా మనం ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ పెప్పర్ని పైనుంచి తీసుకొని చూసామనుకోండి, ఆ పాలు కలర్ మారిపోయి ఉంటుందట. ఎందుకంటే ఈ పెప్పర్లోని టాక్సిన్ అంతా కూడా ఆవు పాలు తీసుకొని పాలు కలర్ మారిపోతుంది. ఆ తర్వాత ఆ పెప్పర్ని తీసి మనం ఒక గుడ్డ పైన, ఒక ప్లేట్ మీద, ఫ్యాన్ కింద ఎక్కడో లోపల ఎండలో పెట్టకుండా ఆరబెట్టాలి. అది బాగా ఆరిన తర్వాత పెప్పర్ బాగా ఆరిపోయిన తర్వాత, బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ పెప్పర్, జీరా ఒక గాజు సీసాలో పోసేసుకొని అది మునిగినంతగా హనీ పోసేయండి. పోసేసి బాగా కలిపేసి పెట్టేసి రోజుకో 2 రోజులకో అలా ఒకసారి అలా తిప్పొచ్చు, దానిలో తప్పేం లేదు. 24 డేస్ తర్వాత ఎంత ఉందో హనీ, దానిలో ఇంకా 1/4 హనీ పోయాలి. పోసేసి కలిపేసి పెట్టేసిన తర్వాత అది 48 డేస్కి మనకి మందుగా రెడీ అవుతుంది అన్నమాట. దీని ఒక అన్ని క్వాలిటీస్ తీసుకొని సెల్స్ని రిజువినేట్ చేసుకునే తత్వాన్ని తీసుకొస్తుందట. అప్పుడు 48 డేస్ తర్వాత ఇది మందుగా రెడీ అవుతుంది కదా. ఎప్పుడు కోల్డ్ అయినా, కాఫ్ అయినా, ఫీవర్ అయినా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా లెక్కేం లేదు. అది నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఒక లేహ్యంలాగా తయారవుతుంది. అది దాన్ని బాగా నవ్వులుతూ మనం తినేయడమే. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. దానికి ఇన్నిసార్లు కొలతలు కూడా ఏం లేదు. 1 సారి 2 సార్లు తినొచ్చు, లేదు 3 సార్లు కూడా తినొచ్చు మనం. దానికి ఏం తప్పేం లేదు. సో కోల్డ్, కాఫ్, ఫీవర్కి ఇది చాలా బెస్ట్ మందుగా పనిచేస్తుంది అని చెప్పారు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు ఈ టిప్స్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసుకోండి, చేసి పెట్టుకోండి. 2 months అవుతుంది మనకి రెడీ చేసుకున్న. ఎప్పటికైనా ఇంట్లో ఉండడం చాలా మంచిది కాబట్టి తయారు చేసి పెట్టుకోండి. ఇది స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.